మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై జలదంకి టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం వరికుంటపాడు మండలానికి వచ్చిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై చేసిన ఆరోపణలను వారు ఖండించారు. మండలంలోని కమ్మవారిపాలెంలో టీడీపీ నాయకులు కరియావుల అప్పలనాయుడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు, మండల టీడీపీ కన్వీనర్ పులుగుంట మధుమోహన్ రెడ్డి, నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు పూనూరు భాస్కర్ రెడ్డిలు మాట్లాడారు. అగ్రిగోల్డ్ భూముల్లో ఎవరో జామాయిలు కొట్టుకుపోతే దానిని ఎమ్మెల్యేకు ఆపాదించి మాట్లాడుతూ ఇదేదో పెద్ద కుంభకోణంగా కాకాని గోవర్ధన్ రెడ్డి చిత్రీకరించారన్నారు. నాడు వైసీపీ పాలనలో గజదొంగల్లా రాష్ట్ర అటవీ సంపదను దోచుకున్నారని, గ్రావెల్, ఇసుక అమ్ముకున్నారని, వీటిని మహాకుంభకోణాలు అంటారని కాకాని వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఒంటేరు జయచంద్రారెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షులు మునగాల తిరుమలరెడ్డి, మందపల్లి మాల్యాద్రి, జాజుల శివరామయ్య, ఉన్నం రవీంద్రబాబు, గిరి, మాదిరెడ్డి సుబ్బారెడ్డి, తిరుపాలు, శ్రీనివాసులు, కమ్మవారిపాలెం గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎకరాల్లో కొట్టాడు టన్ను, ఒక ఎకరానికి 5 లక్షల రూపాయలు అయింది, 3,50,00,000 చెప్పాడు. నాకు ఒకరోజు మా గురువు గారు జయచంద్రారెడ్డి గారు, నేను పిట్టగుంటలో కారులో వస్తున్నాం, జామాయిలు నరకుతున్నారు అక్కడ. ఆయన చెప్పాడు నాకు, ఇది మొత్తం ఈ మన రాష్ట్ర అటవీ సంపదలో ఉండే జామాయిలు మొత్తం వాళ్ళు టెండర్లుగా వేసుకొని వాళ్ళకు దమ్ముంటే ఇదే 7,650 రూపాయలు కానీ వాళ్ళు కానీ ఇవ్వగలిగితే ఇవాళ మన స్టేట్కు 2 డబ్బులు పోతాయండి. ఆయన చెప్పాడు అంతా 2,000, 2,500 టెండర్లు వేసుకొని ఇంకా పెద్ద రెడ్డి, ఆయన మహాపెద్ద రెడ్డి, పెద్దిరెడ్డి ఆయన అనుచరులు ఈ రాష్ట్రంలో ఉండే అటవీ సంపదలు ఉండే జామాయిలు మొత్తం నరికేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి దమ్ముంటే, ధైర్యం ఉంటే వాళ్ళ చేత 7,600 రూపాయలు టెండర్లు కట్టివ్వమనండి. అప్పుడు మేము అతను ఛాలెంజ్ చేస్తాము. ఒక మాట అనుభవం ముందు ఏదైనా వెనకే ఉన్న ముందే ఉందనాలి. ఆయన చెప్తాడు 2014-19లో అగ్రిగోల్డ్ సంపద దోషేశాడని చెప్తాడు. అదే నోటితో అదే ప్రెస్ మీట్ లో 18,000 జామాయిలని చెప్తాడు. 14-19 ఎక్కడ, 18,000 ఎక్కడ? అంటే ఒకే ప్రెస్ మీట్లో అబద్ధాలు చెప్తావు నువ్వు. ఇటువంటి అబద్ధాలు మానుకొని సక్రమైన పద్ధతిలో ఉండాలని కూడా ఆయన చెప్తున్నాం. జిల్లాలో అతి పెద్ద కుంభకోణం అని చెప్పాడు 4వ ప్రశ్నగా. ఆయన ఇంత పెద్ద కుంభకోణం ఎప్పుడు జరగలేదు, ఇది అతి పెద్ద కుంభకోణం అని చెప్పాడు. పాపం నిన్న మన కావిలి రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మన మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన అనుచరుడు సుకుమార్ రెడ్డి గారు ఒక 4 రోజులు ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఏం చెప్పాడంటే, నేను రోజు మట్టికి డబ్బులు వాస్తవం, నేను ప్రతాప్ కుమార్ రెడ్డికి రోజు లక్షలు కట్టింది వాస్తవం, ఈ 5 సంవత్సరాలు ఆ కప్పం ఆయనకే కట్టాను నేను డబ్బులు అని చెప్పాడు. అది దోపిడీ అంటే. నీ మీద ఇవాళ మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతిరోజు నువ్వు సిలికాయన్ అమ్మావు, నువ్వు తెల్లరాయి అమ్మావు, నువ్వు అసలు మొత్తం మద్యం దొంగతనంగా తెచ్చి చేసావు ఎలక్షన్కి. నీ మీద ప్రతిరోజు నిందారోపణ చేస్తున్నావు. అసలు వ్యవసాయ మంత్రిగా నీకు సిగ్గుందా మాట్లాడేదానికన్నా కూడా వస్తుంది ఈ దేశంగా. నాదా స్థాయి కాయపడి అడగాల్సి వస్తుంది. మా సోమిరెడ్డి గారు ప్రతి కాలవ నీ నియోజకవర్గంలో తీసి సెల్ఫీ ఫోటోలు పెట్టి ప్రతిరోజు పేపర్లు వేస్తున్నాడు. నువ్వు చేయలేని పని ఇవాళ మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. నువ్వు సిగ్గుతో తలదించుకోవాలి అక్కడ. అసలు మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ జిల్లా తరఫున మేము వందనాలు తెలుపుకుంటున్నాం. అది అటువంటి ప్రశ్న. అదే కుంభకోణాలంటే మీరు ఇసుకలు అమ్ముకున్నారు, మద్యాలు అమ్ముకున్నారు, ఈ కుంభకోణాలంటే వీటిని కుంభకోణం అంటారు. ఎక్కడ ఎవరో ఒక 10 జామాయిల చీట్లు కొడితే సరే ఉంటారు. ఇక నేను కూడా అగ్రిగోల్డ్ బాధితుంది, నాకు 1,80,000 రావాలి, నాకు కడుపు మండి ఉంటుంది. ఎప్పుడు వస్తుంది? ఒక బిడ్డ చదివించుకోలేని ఉంటాడు, వాడు పోతాడు, కొట్టుకుంటాడు. దాన్ని తీసుకొచ్చి మీరు పార్టీకి ఎమ్మెల్యే గారికి అంటగడతారా? ఇప్పుడు నేను బాధితుడిని, నాకు అక్కడ ఉంది, ఏమనిపిస్తుంది? నా బిడ్డ చదివించుకోవాలి, లేవు డబ్బులు. ఆ రోజు వస్తే 1,00,000 రూపాయలు చేసి ఉండొచ్చు, ఒక సామాన్య మన మానవుడు చేసి ఉండొచ్చు, దాన్ని నేను ఒప్పుకుంటాము. అవతల కొట్టింది ఎవరు కొట్టారు? మీరు కదా కొట్టింది. అంటే 6 అడుగులు వచ్చి చుట్టూ ఎవరు కొట్టినట్టు? మీ గవర్నమెంట్లో కదా కొట్టింది. అంటే రైతులు అగ్రిగోల్డ్ భూముల్లోనో లేకపోతే వాళ్ళ సొంత భూముల్లోనో ఒక్కొక్కరికి 2,500, 3,500 ఎకరాలు ఉన్నాయి ఆ ఏరియాలో. అవి ఎవరు కొట్టారో ఏమో తెలియకుండానే ఎమ్మెల్యే గారి మీద నిందారోపణలు చేయడం సరైన పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు 9 నెలల్లోనే ఎంతో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అభివృద్ధి అంటే ఏంటో ఉదయగిరి నియోజకవర్గంలో చూపించిన ఘనత మన కాకర్ల సురేష్ గారిది. ఎందువల్లంటే ప్రతి పంచాయతీలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక్క ఊళ్ళో కూడా సిమెంట్ రోడ్ వేసిన పాపాను వారు. ఈరోజు కాకర్ల సురేష్ గారు వచ్చి సుమారు ప్రతి గ్రామంలో 143 పంచాయతీల్లో ప్రతి గ్రామంలో
సుమారు ₹1,00,00,000 దగ్గర నుంచి 30 లక్షల వరకు సిమెంట్ రోడ్లు వేసిన దాఖలాలు ఉన్నాయి. ఏ ఊరికైనా బాదం పండి ఈరోజు ఏ ఊళ్ళో సురేష్ గారు వచ్చిన తర్వాత రోడ్డు వేయలేదో చూద్దాం. అలాగే బ్రహ్మోత్సవ ఆహ్వానము శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానము రంగనాయకులపేట నెల్లూరు మార్చి 9వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగును. 9వ తేదీ ఆదివారం అంకురార్పణ, 13వ తేదీ గురువారం పల్లకీ సేవ, హనుమంత సేవ, 14వ తేదీ శుక్రవారం బంగారు గరుడ సేవ, 15వ తేదీ శనివారం కళ్యాణోత్సవము, అక్షతారోపణ, గజవాహన సేవ, 16వ తేదీ ఆదివారం రథోత్సవము, తిరుత్తేరు, శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం, 17వ తేదీ సోమవారం తిరుప్పై నాందడల్, 19వ తేదీ బుధవారం ధ్వజారోహణము, 20వ తేదీ గురువారం తెప్పోత్సవము జరుగును. కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ స్వామివారి సేవలో చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణ అధికారి. Hi Nilor, please subscribe to N3 TV.